హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్కి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది కాబట్టి వాటి సంబంధించిన రిజల్ట్స్ కూడా లీక్ చేశారు. మొత్తం అయితే కౌన్సిల్ డేట్స్ అయితే ఎప్పుడు చాలా మంది అయితే అడుగుతున్నారు. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడు కౌన్సిల్ డేట్స్ రిలీజ్ చేస్తారు, ఎప్పటి నుంచి కౌన్సిల్ స్టార్ట్ అవుతుంది దానిపై వీడియో క్లారిటీ చెప్తే వెనుక చూడండి ఫ్రెండ్స్. మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపోతా. మొత్తం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన కౌన్సిల్ ఎప్పుడు చాలా మంది విద్యార్థులు అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయితే అయింది. గత సంవత్సరం అయితే ఈ టైంకి అయితే మనకైతే కౌన్సిలింగ్ పూర్తి అయిపోయింది, కానీ ఈ సంవత్సరం ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే ఎందుకు డిలే అయిందంటే మనకైతే కాలేజ్ యాజమాన్యం అయితే ఫీజులు అయితే పెంచాలని డిమాండ్ చేసింది. దాని తర్వాతనే ఎంసెట్ కౌన్సిలింగ్ అయితే వెళ్తామని చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఫీజులు అయితే పెంచేది లేదు, నెక్స్ట్ ఇయర్ నుంచి పెంచుకోనేసి చెప్పేసింది. ఈ నేపథ్యంలో మొత్తానికి అయితే ఫీజు సమస్య కొలికైతే వచ్చింది. నెక్స్ట్ ఇయర్ నుంచి ఫీజులు అయితే పెంచుతారంట. కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. దీనివల్లే మనకి ఇంతవరకు డిలే అయితే అయింది కాబట్టి మొత్తానికి దీనికైతే ముగింపు అయితే పలికారు. కాబట్టి మనకైతే మరి కాసేపట్లో ఈ రోజు అయితే కౌన్సిలింగ్ డేట్స్ అయితే వస్తాయి. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. మరి కాసేపట్లో ఈ రోజు అయితే కౌన్సిలింగ్ డేట్స్ అయితే రిలీజ్ చేస్తారు. ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని దానిపై. కాబట్టి మొత్తానికి ఇది చాలా మంది విద్యార్థులకు అయితే ఈ విషయం తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.